ధనాధన్ బ్యాటింగ్ సూపర్ బౌలింగ్తో ఊహించిన మలుపులు తిరిగే మ్యాచ్లకు పెట్టింది పేరు టీ20 క్రికెట్ భయ. సో వన్డే టెస్ట్ క్రికెట్లతో పోలిస్తే టీ20 క్రికెట్ అందించే మజానే వేరని చెప్పాలి. సో ఈ ఫార్మేట్లో సెంచరీలు చేయడం అంటే సూపర్ రికార్డ్ అనే చెప్పాలి. ఇక టీ20 క్రికెట్లో సెంచరీలు సాధించిన ప్లేయర్లు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. అయితే అత్యంత వేగంగా టీ20 క్రికెట్లో సెంచరీలు సాధించిన టాప్ 10 ప్లేయర్లు ఎవరో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ లిస్టులో ఎవరు టాప్లో ఉన్నారు, భారత ప్లేయర్లు ఎంతమంది ఉన్నారో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే నెంబర్ 10 సంజు శాంసన్. భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ 2024లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 40 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్లో సంజు 9 ఫోర్లు 8 సిక్సర్లు బాదాడు. నంబర్ 9 శివకుమార్ పెరేల్వార్. రొమేనియా క్రికెట్ చెందిన బ్యాటింగ్ ఆల్రౌండర్ శివకుమార్ పెరేల్వార్ కూడా టీ20 క్రికెట్లో సూపర్ సెంచరీ కొట్టాడు. అతను 2019లో టర్కీపై కేవలం 39 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. నంబర్ 8 అభిషేక్ శర్మ. భారత యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ 2025లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. టీ20లో వేగవంతమైన సెంచరీలు కొట్టిన ప్లేయర్ లిస్టులో అతను 8వ స్థానంలో ఉన్నాడు. భారత్ తరపున 2వ వేగవంతమైన సెంచరీ అభిషేక్ శర్మ కొట్టిందే. నంబర్ 7 సుదేశ్ విక్రమశేఖర. సుదేశ్ విక్రమశేఖర చెక్ రిపబ్లిక్ క్రికెట్ చెందిన బ్యాటర్. టీ20లో వేగవంతమైన సెంచరీ కొట్టి ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అతను 2019లో టర్కీతో జరిగిన మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. నంబర్ 6 రోహిత్ శర్మ. భారత స్టార్ ప్లేయర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడని చెప్పాలి. భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. నంబర్ 5 డేవిడ్ మిల్లర్. సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ 2017లో బంగ్లాదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్లో అతను 7 ఫోర్లు 9 సిక్సర్లు బాదాడు. నంబర్ 4 కుశల్ మల్లా. నేపాల్ క్రికెటర్ కుశల్ మల్లా టీ20 క్రికెట్లో కేవలం 34 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. 2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్లో అతను సాధించిన ఈ సెంచరీ 4వ వేగవంతమైన సెంచరీగా నిలిచింది. నంబర్ 3 జాన్ నికోలస్. నమీబియాకు చెందిన జాన్ నికోలస్ 2024లో నేపాల్తో జరిగిన మ్యాచ్లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్లో 11 ఫోర్లు 8 సిక్సర్లు బాదాడు. నంబర్ 2 సికందర్ రాజా. జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికందర్ రాజా టీ20 క్రికెట్లో 2వ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. అతను 2024లో కేవలం 33 బంతుల్లో గాంబియాతో జరిగిన మ్యాచ్లో టీ20 సెంచరీ కొట్టాడు. నంబర్ 1 టీ20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఇప్పుడు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. అతను జూన్ 17, 2024న సైప్రస్ పై కేవలం 27 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇంతకుముందు లెజెండరీ ప్లేయర్ల రికార్డును బద్దలు కొట్టిందనే చెప్పాలి. ఇప్పుడు క్రికెట్లో సాహిల్ చౌహాన్ సాధించిన 27 బంతుల సెంచరీ అత్యంత వేగవంతమైన సెంచరీగా ఉంది. ఫ్రెండ్స్, వీరిలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ అయితే చేయండి.